హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచులు అండ్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను ఈరోజు ఒక వెరైటీ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది స్పెషల్ కర్రీ అని చెప్పాలండి, ఎందుకంటే ఇలాంటి ఐడియాలు మిడిల్ క్లాస్ మెంటాలిటీకి మాత్రమే సాధ్యమవుతాయి. అది ఏంటో అనుకుంటున్నారా? ఇంట్లో కొద్దిగా చిక్కుడుకాయలు ఉంటాయి, దానికి తోడు క్యాబేజీ కూడా కొద్దిగా ఉంది. సో ఈ రెండింటితో నేనైతే కర్రీ చేసేసాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా చూసేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. ఇక్కడ చూస్తారు కదా, ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఇక్కడ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసి ఉప్పు పసుపు వేసి వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి వేగిన తర్వాత క్యాబేజీ కూడా వేసి కొంచెం కలిపేసుకుని కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి టమాటా ముక్కలు కూడా వేసి ఉప్పు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఈలోగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు అలాగే ఇక్కడ ఉడికించిన చిక్కుడుకాయలను కూడా తీసుకొచ్చి ఇందులో వేసేస్తానండి. ఇవి మనం మార్కెట్లో తీసుకున్న చిక్కుడుకాయలు, అందుకని కొంచెం కొద్దిగా పారించాను. ఇంటి దగ్గర పాదవైతే మాత్రం అంటే ఉడికించక్కర్లు వద్దనమాట. ఇక్కడ చూసారు కదా, కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని నేను చిక్కుడుకాయలు మొత్తం అంతా కలిపేసి ఉప్పు కూడా సరి చూసుకుని వేసేసేయండి. వేసేసి ఇక్కడ మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఎగ్స్, వాటిని కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర జల్లుకుని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.